పాపం మల్లేశ్వరమ్మ కన్న కూతురు పెళ్ళయి పట్టుమని 10 రోజులు కాకముందే కటకటాలు పాలైంది. కన్న కూతురు ఏంటన్నయ్య? కన్న కూతురని ఎందుకన్నావు? మాట్లాడవే. అమ్మా అదేం లేదమ్మా. లేదన్నయ్య, నువ్వేదో దాస్తున్నావు. కన్న కూతురని ఎందుకన్నావు? అబ్బే అలాగని ఏమనలేదమ్మా. నేను అలా అన్నానా? లేదు. నా అన్నయ్యకి అబద్ధాలు చెప్పడం రాదు. ఎప్పుడు అబద్ధం చెప్పడు. నిజం చెప్పన్నయ్య, నన్ను కన్న కూతురని ఎందుకన్నావు? అది నిజం చెప్పన్నయ్య. అన్నయ్య, ఇప్పుడు నిజం చెప్పు. నీ నోటి వరకు వచ్చి నా మాటని మింగేయద్దు. నా మీద ఒట్టే అన్నయ్య, నేను చచ్చినంత ఒట్టే. చెప్పన్నయ్య, కన్న కూతురని ఎందుకన్నావు చెప్పు. వద్దమ్మా, ఆ మాట నీకు నేను చెప్పకూడదు. ఏ మాట ఎందుకు చెప్పకూడదు? అది చెప్పన్నా. అది నేను చచ్చినంత ఒట్టని చెప్పాక కూడా నువ్వు నిజం చెప్పడం లేదంటే నన్ను చంపుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అలా అనుకమ్మా, అలా అనొద్దు. మరి చెప్పన్నయ్యా. నేను చెప్పలేనమ్మా. చెప్తావా? ఇప్పుడు నా శవాన్ని చూస్తావా? అది అన్నయ్య, నువ్వు చెప్పకపోతే నేను అన్నంత పని చేస్తాను. నీ ముందు ఈ నిమిషమే శవంగా మారుతాను. అమ్మా, చెప్పన్నయ్యా. ఆ మల్లేశ్వరమ్మ సొంత బిడ్డవి నువ్వేనమ్మా. తల్లి కన్న బిడ్డవి, ఈ ఇంటి నిజమైన వారసురాలివి నువ్వే. ఏంటన్నయ్య నువ్వనేది? అవును. ఎంతకాలం ఏ తల్లి కోసమైతే నువ్వు విలవెల్లాడిపోయావో ఆ తల్లేనమ్మా మల్లీశ్వరమ్మ. నిన్ను కన్న తల్లేనమ్మా ఆ దేవత. ఆనాడు ఆ తల్లికి ఎంత పెద్ద కట్టం వచ్చిందో నిన్ను కాపాడుకోవడం కోసం నిన్ను నీ ఆస్తి పేపర్లని మా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలోనే ఆ తల్లికి నువ్వే తన కన్న బిడ్డవన్న నిజం తెలిసింది. నువ్వు నన్ను నోరారా అమ్మా అని పిలుస్తున్నప్పుడు నాకు కూతురు ఎందుకు కాకూడదు?
దేవుడు దేవుడు నా మొర ఆలకించాడమ్మా. నీకేం కాలేదు కదా? అమ్మా పద్మావతి, ఏమైందమ్మా? ఏమైంది? ఈ చేతులతో మా అమ్మని కొట్టానన్నా. ఈ చేతులతో. మరి ఇదంతా తెలిసి ఏ రోజు నాకు నా కన్న తల్లి గురించి చెప్పలేదు. నిన్ను ఎన్నోసార్లు అడిగాను, ఎంతో బాధపడ్డాను. ఆయన ఎందుకు చెప్పలేదన్నా? నా దగ్గర ఎందుకు నిజాన్ని దాచారు? శాపమమ్మా, శాపం. ఆ మల్లేశ్వరమ్మే నీ కన్న తల్లని నిజం తెలిసినాడు నీ పానాలకే ప్రమాదమని జంగం దేవర చెప్పాడంట. అందుకే భయపడి ఆ యశం నీ దగ్గర దాచింది. నన్ను కూడా చెప్పొద్దంది. నా తల్లి ఎంత గొప్పదన్నయ్యా. నేను తన బిడ్డనని తెలిసి కూడా నన్ను తన చేతుల్లోకి తీసుకోలేక ఎంత నరకం అనుభవించిందో. అవునమ్మా, అందుకే నిన్ను దత్తత తీసుకుని నీకు అధికారికంగా వారసత్వంగా రావాల్సిన ఈ ఆస్తిని నీకు దక్కేలా చేసింది. అంటే ఇది నా ఇల్లా? విజయేంద్ర ప్రసాద్ గారు నా కన్న తండ్రా? అవునమ్మా. నా సీనయ్య నా సొంత బావ? అవునమ్మా. ఇదంతా నా కుటుంబమా? అవునమ్మా. ఏంటన్నయ్య ఇది? నమ్మలేకపోతున్నాను. నాకేం అర్థం కావడం లేదు. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయని పెద్దలు ఊరికే చెప్పలేదమ్మా. అన్నయ్య, ఇప్పుడు నాకు నిజం తెలిసిందని ఆనందపడాలో, అమ్మ ఈ టైంలో నా దగ్గర లేదు, హత్య కేసులో జైలు పాలవుతుందని బాధపడాలో అర్థం కావట్లేదు. నువ్వేం బాధపడకమ్మా. ఇన్నేళ్ల తర్వాత మీ ఇద్దరిని ఇలా దగ్గర చేసిన ఆ దేవుడు ఈ ఆనందాన్ని ఒకేసారి ఇస్తే తట్టుకోలేవని దానికి తోడుగా ఈ బాధను కూడా ఇచ్చాడు. మీ ఇద్దరిని ఆయన ఆశీర్వదించాలి కాబట్టే మళ్ళీ మీరు కలిశారు. కానీ ఏం ప్రయోజనం అన్నయ్య? ఈ ఆనందం పూర్తిగా లేకుండానే చేస్తున్నాడు కదా. ఆ తల్లి ఏ తప్పు చేయలేదని మనకి తెలుసు, ఆ దేవుడికి తెలుసు. మళ్ళీ నీ జీవితంలో మంచి రోజులు వస్తాయమ్మా. పద్మావతికి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. అన్నయ్య, నాకమ్మని చూడాలనుందన్నయ్య. ఒక్కసారి స్టేషన్ కి వెళ్ళొద్దాం అన్నయ్య. అలాగే అమ్మా, పద వెళ్దాం. పద్మావతి, ఎక్కడికి వెళ్తున్నారమ్మా? మల్లేశ్వరమ్మని కలవడానికి వెళ్తున్నామమ్మా. వీళ్ళక్కడికి వెళితే అక్కడ జరిగిందేంటో మల్లీశ్వరి చెప్తుంది. వీళ్ళని ఆపాలి. ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు? అదే మీ అమ్మని ఎలా కాపాడాలా అని.
అమ్మ పోలీస్ స్టేషన్లో ఉంది కదా, అక్కడికే వెళ్ళి కలిసి వస్తాం. నేను ఇంతకు ముందు వెళ్ళొచ్చాను కదా పద్మావతి. వదిన హత్య కేసులో ముద్దాయి కదా, అందుకే ఎవరొచ్చినా కలవటానికి పంపించవద్దని పైనుండి ఆర్డర్స్ వచ్చాయట. అక్కడి స్టాఫ్ కూడా ఒప్పుకోవడం లేదు. అలా అంటే ఎలా అత్తయ్య? మీరే ఏదో ఒకటి మాట్లాడి అమ్మని కల్పించండి. నేను అమ్మను ఒకసారి చూడాలి. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. నేను అందుకే తెలుసుకుందామని ప్రయత్నం చేశానమ్మా, కానీ ఉపయోగం లేదు. ఇక ఈ విషయంలో మేనేజ్ చేద్దామన్నా కుదరడం లేదు. అక్కడెవ్వరూ మన మాట వినడం లేదు. మీరే అలా అంటే ఎలా అమ్మా? మల్లేశ్వరం ఎలాంటిదో మీకు మాత్రం తెలవదా? తెలుసు కాబట్టే తనని బయటికి తీసుకురావడానికి ఎన్ని దారులుంటే అన్ని దారులు ప్రయత్నిస్తున్నాను. ఎటువైపు నుంచి సాధ్యపడేలా కనిపించటం లేదు. కాని న్యాయం, మంచితనం అనే వాటికి ముందు ఓటమి ఎదురైనా ఫైనల్ గా గెలిచేది నిలిచేది మాత్రం మంచితనం, న్యాయం మాత్రమే. కనీసం బయట నుంచి చూసే అవకాశం కూడా లేదా? లేదమ్మా, ఉంటే నేనే తీసుకెళ్లేదాన్ని కదా. అయ్యో అమ్మా, తనకి ఎంత పెద్ద కష్టం వచ్చిందో కదా. బాధపడకు పద్మావతి, ముందు ముందు మంచి రోజులొస్తాయి. అప్పుడు మళ్ళీ ఈ ఇల్లు ఎప్పట్లాగే కళకళలాడుతుంది. ఏంటి దత్తయ్య, ఒక్క రోజులో మొత్తం ఇలా మారిపోయింది? సీనయ్య ఉన్నట్టుండి ఊరు వెళ్ళటం, వెళ్ళిన దగ్గర నుంచి కనీసం ఒక్క ఫోన్ కూడా చేయకపోవటం, చిన్నత్తయ్య హత్య జరగటం, ఆ హత్య అమ్మే చేసిందని అరెస్ట్ అవ్వడం. ఏమవుతుంది అత్తయ్య? అసలు ఏమవుతుంది మన ఇంటికి? దిష్టి తగిలిందమ్మా. నీలాంటి బంగారం కోడలుగా అడుగు పెట్టింది కదా, అందుకే ఎవరి కళ్ళు పడ్డాయో ఏంటో మన ఇంటికి, ఇంట్లో మనుషులకి దిష్టి తగిలింది. అత్తయ్య, మీకొక విషయం తెలుసా? ఇప్పటిదాకా మల్లేశ్వరి అమ్మ నన్ను కూతురిగా అనుకుంది, ఆ తర్వాత దత్తత తీసుకుంది. కానీ కానీ వాస్తవం ఏంటంటే అమ్మ సొంత కూతుర్ని నేనే. మల్లేశ్వరి దేవి గారికి, విజయేంద్ర ప్రసాద్ గారికి పుట్టిన ఏకైక కూతుర్ని. అవునా? ఎలా తెలిసింది? ఎప్పుడు తెలిసింది పద్మావతి? మా అన్నయ్య చెప్పాడు. ఈ విషయం అమ్మకు కూడా తెలుసంట. తెలిసే నన్ను దత్తత తీసుకుందంట. ఏంటి పద్మావతి నువ్వు చెప్తుంది? నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నా అన్న కూతురువా? నా మేనకోడలివా? అవునత్తయ్య. సీనయ్య ఎవరు కాదు, నా సొంత బావ. ఎంత సంతోషకరమైన వార్త చెప్పావమ్మా. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు చిట్టిబాబు? నాకింతకు ముందు ఇలాంటి అనుమానం కలిగి నిన్ను అడిగాను కదా, అప్పుడు కూడా చెప్పలేదు. అంటే ఈ విషయం ఎవరికైనా చెబితే
ఆ విషయం పద్మావతికి తెలిస్తే తనకు పానగణం ఉందని జంగమదేవర చెప్పడంతో ఇంతకాలం దాచాల్సి వచ్చిందమ్మా. ఏమైతేనే నా మేనకోడలే నా ఇంటి కోడలయ్యింది. మా అన్న రక్తమే మళ్ళీ ఇలా నడిచొచ్చింది. అయినా పద్మావతి ప్రవర్తన, ఆ మంచితనం, ఆ అమాయకత్వం ఇవన్నీ చూస్తుంటే నాకు మా అన్నయ్యే గుర్తుకొచ్చేవాడు. వారసత్వం అంటే ఇది. ఇలా మళ్ళీ ఇంటికే వెతుక్కుంటూ వచ్చింది. ఇదే కదా భగవంతుడి లీలంటే. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయంట. ఇంతకాలం ఎక్కడ బతికావో, ఎలా బతికావో నువ్వు, నా బంగారు తల్లివి. ఈరోజు నా ఇంటికి పెద్ద కోడలివయ్యావు. ఈ విషయమే అమ్మకి చెప్దామని అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అత్తయ్య. ఆ అమ్మే మా అమ్మని తెలిసిన తర్వాత నా కాలు నిలబట్టం లేదు, మనసాగటం లేదు. ఒక్కసారి అమ్మని చూడాలి, అమ్మతో మాట్లాడాలి, హత్తుకోవాలనిపిస్తుంది అత్తయ్య. ఏం చేద్దాం పద్మావతి? ఊహించని కష్టం కలిగింది మన ఇంటికి. ఇవన్నీ ఎప్పుడు సెట్ అవుతాయో ఏంటో. ఒక్కసారి అమ్మని కల్పించండి అత్తయ్య. తప్పకుండా పద్మావతి, నువ్వింతగా అడగాల్సిన అవసరం లేదమ్మా. నేను ఢిల్లీ నుండి ఓ సుప్రీంకోర్టు అడ్వకేట్ ని పిలిపిస్తున్నాను. ఆయన రాగానే ఎలాగైనా వదిని మనం కలిసి ఏర్పాట్లు చేస్తాను. అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టమ్మా. పదమ్మా, అమ్మగారు ఇప్పుడు కుదరదని చెప్తున్నారు కదా. వెళ్ళినా ఉపయోగం లేనప్పుడు అక్కడికి వెళ్ళి మాత్రం మనం ఏం చేస్తాం? పదమ్మా లోపలికి. దీనికి నిజం తెలిసిపోయింది. ఇక చాలా అప్రమత్తంగా ఉండాలి. అవును, అది దీని అమ్మని దీనికి తెలిస్తే ఇది చస్తుందని పేదరాశి పెద్దమ్మ కథలా ఇంత పెద్ద ట్విస్ట్ చెప్పారు. దీనికేం కాలేదంటే అంటే అంత మాయనంటావా? ఆ జంగమ దేవరెవరో వీళ్ళకి మాయమాటలు చెప్పి భయపెట్టి డబ్బులు గుంజేసుంటాడు. ఇంత త్వరగా నా నుండి దూరంగా వెళ్ళిపోతావు అనుకోలేదు మీనాక్షి. నువ్వు లేకుండా బతకడం ఎంత కష్టమో నాకు ఈ ఒక్కరోజుకి అర్థమైంది. వదిన వదిన అంటూ దాని వెంట పడ్డావు. అది ఇంత నమ్మక ద్రోహం చేస్తుంది అనుకోలేదు.
బాధపడకు శ్రీరామ్. బాధ లేకుండా ఎలా ఉంటుంది వదినా?